అని భగవంతుడు భూమి మీద అవతారంగా ఆవిర్భవించాడు. క్రేళ్ళురికి మసగలిలేగలు మల్లడిగొని రెంకెలిడియ మద వృషభంబుల్ పెళ్ళున మొదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. లేగదూడలు ఇక రాబోయేటటువంటి కాలంలో ఈ కృష్ణుడు మా వెనకాతల పరిగెడతాడు, పరిగెత్తి మమ్మల్ని ముట్టుకుంటాడు, మా తోకలు పట్టుకుంటాడు, మాతో ఆడుకుంటాడు, మాకు సంరక్షకుడు అవుతాడు, మమ్మల్ని కట్టుకొయ్యలకి కడతాడు, మాకు గడ్డి పెడతాడు, మాతో కలిసి తిరుగుతాడు, మా వెంట వస్తాడు, మాతో ఆడుకుంటాడు. వాటికి తెలియాలా? తెలియక్కర్లేదు. ఏదో తెలియనటువంటి భావన భగవత్ సంబంధమైన ఆనందాన్ని కలగజేస్తుంది. క్రేళ్ళురికి మసలలేగలు లేగదూడలు అసలే చెంగు చెంగుని ఎగురుతాయి. అలాంటి దూడలట పట్టుకోవడానికి సాధ్యం కాకుండా ఎగరడం మొదలుపెట్టేయట. క్రేళ్ళురికి మసలలేగలు మల్లడిగొని రెంకెలిడియ మద వృషభంబుల్. ఆ పెద్ద పెద్ద ఎద్దులన్నీ కూడా కంఠాలు ఇలా పైకెత్తి అంబారావం చేస్తూ పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాయి. సంతోషం వాటికి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడని. క్రేళ్ళురెకె మసలిలేగడు మల్లడిగొని రెంకెలిడియ మద వృషభంబుల్ పెళ్ళున మొదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. ఆవులు రోజు షేరుపాలిచ్చే ఆవులు 2 షేర్ల పాలిచ్చేసేట. ఎందుకని? సంతోషం. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు, పరిపూర్ణావతారం వచ్చిందని అన్ని పాలు విడిచిపెట్టేస్తున్నాయిట. చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. అవతల దుందుబులు మెరసే గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి క్రందుగవ్రీతించ భద్రకాహళరవముల్. లోపల బాకాలు ఊత్తున్నారు. పిల్లవాడు తల్లి క్షేమంగా ఉన్నారు అన్న మాట అందరికీ తెలియడం కోసము అని చెప్పి, పైగా అక్కడ దుందుబులు మెరసే దుందుబులన్నింటినీ మోగించారు. గాయక సందోహము పాడే గాయకులందరూ పాటలు పాడారు. సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి. వంది మాగధి అని ఉంటారు. ఒకరు వంశాన్నంతటినీ పొగుడుతారు, ఇంత వంశంలో పుట్టావు తప్పు చెయ్యొద్దని. ఒకరు మహారాజును పొగుడుతారు, మహారాజా ఇన్ని మంచి పనులు చేశావు తప్పు నిర్ణయం చెయ్యకని పొగుడుతూ హెచ్చరిక చేస్తుంటారు. వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. వందిజనులు కీర్తించిరి క్రందుగవ్రీతించ భద్రకాహళరవముల్. లోపల బాకాలు మోగిస్తున్నారు. అంతా పరమ సంతోషమైనటువంటి వాతావరణం నిండిపోయింది. ఈ వృద్ధ గోపకాంతలు ఆ సూతికాగృహంలోకి వెళ్ళారు. వెళ్ళి ఆ పిల్లవాడికి స్నానం చేయించాలి కదూ. బాలునికి నూనె తల ఎంటి పసుపు రాసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి రాచల్లి దీవించి తొట్లను నుంచి పాడిరయ్యు విధలెల్లా. ఎంత అనుభవించారో పోతన గారు. ఆ అక్షరాలు అలా పడ్డాయి ఆయనకి, అసలు ఆ పదాలు అలా పడ్డాయి. ఎవరైనా సాక్షాత్తు నారాయణుడు. అటువంటి వాడి పాద ధూళి ముట్టుకోవాలి అంటే బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణు కణ సంస్పార్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కంచే అంటారు. లక్ష్మీదేవి అంతటిది ఎంతో తపస్సు చేస్తే ఆయన పాదములకు ఉండేటటువంటి రజస్సు ముట్టుకోగలిగింది. అటువంటిది ఆయన పిల్లవాడిగా పుడితే వృద్ధ గోపకాంతలు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు ఏం చదువుకున్న వాళ్ళు కారు, పరమ అమాయకులు. అటువంటి వాళ్ళు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి తొడల మీద పడుకోబెట్టుకుని నీళ్లు పొయ్యాలి. పసిపిల్లలకి నీళ్లు పొయ్యడం అంటే అమ్మమ్మ పొందేటటువంటి ఒక గొప్ప వరం. ఎందుచేత అంటే పసిపిల్లల స్నానం ఎక్కడ చేయించుకుంటారు? అమ్మమ్మ ఇంట్లో కదూ పుడతారు. మొదటి కాన్పు అమ్మమ్మ దగ్గరే, ఆ తర్వాత నాయనమ్మ భాగ్యం. అందుకని ముందు అమ్మమ్మ దగ్గర స్నానం చేస్తాడు. వాడికి మెడ ఇలా నిలబెట్టడం రాదు, అటు ఇటు పడిపోతూ ఉంటుంది. అమ్మమ్మకి వస్తే మంచిదే, లేకపోతే ఎవరినో స్నానం చేయించడానికి ఓ మనిషిని పెట్టుకుంటారు. ఆ వృద్ధురాలు వచ్చి బట్ట పైకి తీసుకుని ఆ తొడల మీద పిల్లాడిని కూర్చోబెట్టుకుని ఈ అరచెయ్యి ఇలా వెనక్కి పెట్టి ఆ పిల్లవాడి తల అటు ఇటు వంగిపోకుండా ఇలా ఏటవాలుగా పెట్టి మాడు గట్టిపడాలంటారు. మెత్తగా ఉంటుంది మాడు. నాడి కొట్టుకుంటుంటే మాడి ఇలా పైకి లేస్తూ వెడుతూ కనపడుతూ ఉంటుంది. ఆ పసుపు పెట్టడం, నూనె రాయడం అదొక అభ్యాసం. అది అలా జాగ్రత్తగా చెయ్యాలి.
ఆ బాలునికి నూనె తలయంటి. పెద్దవాళ్ళ స్నానం ఏముందండి, పసిపిల్లల స్నానం చూడాలి. అబ్బో ఎంత సంతోషమో. ఆ చిన్న చిన్న గిన్నెలు, ఓ గిన్నెలోనేమో నూనె పెట్టాలి, ఓ గిన్నెలోనేమో పసుపు పెట్టాలి, ఓ గిన్నెలోనేమో ఆ సున్నిపిండి పెట్టాలి. ఈ మూడు గిన్నెలు వేడి నీళ్లు పట్టరావాలి, చల్లటి నీళ్లు పట్టరావాలి. ఈ వేడి నీళ్లు చన్నీళ్లలో పోయాలి. ముందు చెయ్యెట్టి చూడాలి, పర్వాలేదు గోరువెచ్చగానే ఉన్నాయి, పర్వాలేదు తట్టుకోగలడు పిల్లాడు అన్న వేడి నీళ్లు తీసుకొచ్చి వాడికి బుడుంగలు పోసేస్తే ఊపిరాడదు. అందుకని వాడికి చెయ్యిలా అడ్డు పెట్టాలి. అడ్డు పెట్టి వాడికి ఇలా చెయ్యి అడ్డు పెట్టి చేతిలో నీళ్లు తీసి మొదట స్నానం చేయించేసేటప్పుడు ఇలా దోసిళ్లతో నీళ్లు తీసి తల మీద పోస్తారు. ఇంత బొజ్జ కుంకంబరిళ్ళ మెత్తగా ఉంటుంది, ఇంత గుండెలు, వాడికి ఇంతంత తొడలు, చిన్ని కాళ్ళు, పసి పాదాలు, ఎర్రటి ఆ పాదాల కింది భాగం, చిన్ని వేళ్ళు, పరిచం పట్టినప్పుడు ఏదో బట్టలో కర్పూరం మూట కట్టుకుని ముక్కు దగ్గర పెట్టి వాసన చూసే తిత్తులు ఎంత ఉంటాయో అంతంత వేళ్ళు, వాటికి ఇంతంత గోళ్ళు, ఆ పాదాలు ముచ్చటగా ఉంటాయి. పూల పొట్నల్లా ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉంటాయి, ఎక్కడా ఒక్క ధూళికణ ఉండదు. ఆ పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాడికి దోసిట్లో నీళ్లు తీసి పోసే ముందు చక్కగా వాడికి కాస్త నూనె తల మీద ఇలా తీసి తల మీద పెడతారు. ఆ పెట్టేటప్పుడు వాడికి మళ్ళీ బోల్డన్ని పోలికలు చెప్తారు. అచ్చం మావాడి పోలికే, వాళ్ళగే తెలివైనవాడు అవుతాడమ్మా అంటే ఆ పిల్లల్ని ప్రసవించిన తల్లి ఉంటుంది, చెవుల్లో దూదులు ఎట్టుకుని ఇలా పైనుంచి తల చలిగాలి తగలకూడదని కట్టేసుకొని తన పిల్లలకి స్నానం చేస్తుంటే ఎవరైనా గబగబా పోసేస్తారేమోనని ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్రేమ ఆశ్చర్యంగా ఉంటుంది. వేడి నీళ్ళు తొరిపారా అమ్మా, వేడి నీళ్ళు కావు కదా, పర్వాలేదా చూసావా అంటుంది. ఏమిటో దీనికే తెలుసున్నట్టు వాళ్ళకి తెలియదు అన్నట్టు ఆ నీళ్లు పట్టుకొచ్చి బాలునికి నూనె తలయంటి. ఆ నూనె గిన్నెలో చెయ్యి పెట్టి ఆ 4 వేళ్లతోటి పిల్లాడి తలకి నూనె రాసి వాడి ముఖం అంతా నూనె రాస్తుంటే వాడి కళ్ళు ఇలా అంటుంటే వాడి చిన్ని ముక్కుకి రాసి వాడి గడ్డం, వాడి కంఠం, వాడి గుండెలు, ఒళ్ళంతా వాడికి నూనె రాసి కొద్దిగా పసుపు తీసి పసుపు రాస్తుంటే ఆడపిల్ల ఏమిటి మగపిల్లాడు పడితే పసుపు రాస్తాయేంటమ్మమ్మ అంటే, కాదే పసుపు రాయిపోతే చిన్నప్పుడు రోమకళ ఒంటి నిండా ఎలుకబంటిలా ఉంటాడు రేపు పొద్దున్న వెంట్రుకలతోటి, అందుకని పసుపు రాస్తున్నాను అని పెద్ద ఆవిడ ఒంటి నిండా పసుపు రాసి బాలునికి నూనె తలయంటి పసుపు రాసి అప్పుడు వాడికి సున్నిపిండితో మెత్తగా ఒళ్ళు రుద్ది వాడిని తీసుకొచ్చి తల ఇటువైపు పెట్టుకుని కాళ్ళు కిందకి పెట్టి పడుకోబెట్టి వాడి బొజ్జ మీద అక్కడ రుద్ద చేతులు ఎత్తి వాడికి సున్నిపిండితో ఇలా రుద్ది అరిచేతులు రుద్ది మళ్ళీ వాడికి ఈ కంఠం నుంచి కాకుండా బొజ్జ మించి ఇలా పల్లంగా నీళ్లు పోస్తే కాళ్ళ కింద నుంచి జారిపోతుంటే ఆ సున్నిపిండి పసుపు నూనెతోటి కమ్మటి వాసన వాడు స్నానం చేసిన చోట. అప్పుడు వాడికి తల పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నట్టుగా ఇలా పెట్టుకుని ఓ చెయ్యిలా అడ్డు పెడితే ఇలా దోసిళ్లతో నీళ్లు పోస్తుంటే ఆ తలంతా కడిగేసి అప్పుడు చక్కగా ముఖం వాడికి స్నానం చేయించేస్తే ఇంతోటి వేడి నీళ్లు పోసుకున్నందుకు ఎంత అలిసిపోతాడో. తల మీద నీళ్లు పడ్డాయి, పడిశం పడుతుందేమోనని స్నానం చేయించిన పెద్ద ఆవిడ ఆ చీర తడి తీసి ఇలా తిరిపెట్టి వాడి ముక్కులో ఇలా పెడితే వాడు హాచ్ అని తుమ్ముతాడు 2 మాటలు. అప్పుడు వాడికి పడిశం పట్టలేదని సాంబ్రాణి తీసుకొచ్చి వేసి ఆ పిల్లాన్ని ఎంతో ఒబ్బిడిగా ఇలా పట్టుకుని తల ఇలా దగ్గరికి తీసుకెడితే పొగొస్తుంటే ఆ కన్నతల్లి అక్కడే ఉంటుంది. అమ్మమ్మ గట్టిగా పట్టుకో, ఎంత బెంగో, గట్టిగా పట్టుకో చాలేవే మీ అందరినీ కూడా పెంచిన వాళ్ళమేను చెప్పొచ్చావు అని ఆ పిల్లాడికి సాంబ్రాణి వేసి వాడు ఇలా అంటుంటే ఒళ్ళంతా కమ్మటి వాసన. వాడికో మంచి బట్ట కట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆఖరణ స్నానం అయిపోయిన తర్వాత నీళ్ల తొట్టులోనే కాసి నీళ్లు తీసి ఇలా వాడి చుట్టూ తిప్పుతారు. శ్రీరామరక్ష 100 ఏళ్ళు ఆయుష్, 5వ తనం నీకు బుట్టడు కొడుకులు పుట్టి 2 బుట్టల మనవలు పుట్టి 3 బుట్టల ఇనుమనవల పుట్టి నేను పెద్దదాన్ని అయిపోయి పళ్ళూడిపోయినా నీ ఇంటి నిండా బంధువులు వచ్చి వేసిన విస్తరి వేయకుండా అన్నాలు పెడుతుంటే నువ్వు మీ ఆవిడ బోళ్ళంతమంది పిల్లలతో ఉంటే అప్పుడు కూడా నీ కొడుక్కి స్నానం చేయిస్తాను రోయ్ అని పెద్ద ఆవిడ అంటుంటే మామాని ఇది భలే కోరుకో అని అందరూ వెటకారం ఆడుతుంటే ఈ పిల్లాన్ని తీసి ఆవిడ అందిస్తుంది. అప్పుడు వాడికి మెత్తటి బట్ట తుడిచి వాడికి ఒంటి నిండా అంగరాగాలు రాసి ఓ చిన్న బొట్టు పెట్టి వాడిని తీసుకొచ్చి ఉయ్యాల్లో వేస్తారు. కళ్ళకి కట్టినట్టు చూపించారు పోతన గారు. ఎవరికి స్నానం
లక్ష్మీదేవి అంతటిది ఎవడి పాదాలు కూడా పట్టుకోవడానికి స్వాతంత్ర్యం ఉండదో అటువంటి వాడికి ఆజ్ఞురాలైన ఒక గోపకాంత తల మీద చెయ్యి పెట్టి నూనె పెట్టి ఆశీర్వచనం చేస్తోంది. ఒళ్ళంతా పసుపు రాస్తోంది. వెంకటాచలంలో శుక్రవారం నాడు స్వామివారికి పూరాభిషేకం జరిగితే టిక్కెట్టు కావాలంటే 15 ఏళ్ళు ఎదురు చూస్తాం. అలాంటిది పరిపూర్ణావతారమైన కృష్ణ భగవానుణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని స్నానం చేయించిన యశోద ధన్యురాలు కదూ. లీలాశకుడు అంటాడు కృష్ణకర్ణామృతంలో, యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ తం నామనాథమరవిందదళం యశోదా పాణిద్వయాంతరజలై స్నపయాం బభూవా అంటాడు. ఒకనాడు ఆయనే ఆదివరాహమూర్తిగా వచ్చి సముద్రంలోకి దిగితే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఆయన రోమకూపాలకి సరిపోలేదు. అదే పరమేశ్వరుడు కృష్ణ భగవానుడిగా వస్తే యశోద దోసిలితో ఇలా నీళ్లు తీస్తే అవి పోస్తే ఆయన ఒంటికి స్నానానికి సరిపోయాయి. ఎంత చమత్కారం తండ్రి! ఒకసారి సముద్రం జాలలేదా, ఒకసారి యశోద దోసిట్లో నీళ్లు స్నానానికి సరిపోయాయా? ఏమి చమత్కారం నీ యొక్క అవతార విశేషం అంటారు. అలా పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి భాసిల్లెడుయా పలుతోయగాడు పల్లవలనాకర జల తోయంబులందు చలగుచు తడియన్. ఆయన ఈ లోకాలనన్నింటినీ మహాప్రళయంలో నీటిలో ముంచేసి నీళ్లతో నిండిపోయిన తరువాత కటిక చీకట్లో ఒక రావి చెట్టు, ఒక మర్రి చెట్టు కింద మర్రాకు మీద పడుకొని వటపత్రశాయిగా కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అని కాలి బొటనవేలు తీసి నోట్లో పెట్టుకుని చీకుతూ సముద్రం మీద పడుకుని ప్రళయ జలాల మీద తేలుతూ వెడుతూ ఉంటాడు. అటువంటి పరమాత్మ ఏమీ తెలియనటువంటి వాడిలా దోషుడు నీళ్లతో తీసుకొచ్చి స్నానం చేయిస్తే ఆయన స్నానం చేయడమా? ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విశేషం! అటువంటి ముకుందుడు అక్కడ స్నానం పొందాడు. వాళ్ళు ఆ పిల్లవాడికి స్నానం చేయించి ఊయల్లో పడుకోబెట్టారు. ఏదో కడుపు నిండా పాలిచేవాడికి స్నానం చేసేటప్పటికే పిల్లలకి ఎంత బడలికొచ్చేస్తుందో. వాళ్ళని తీసుకెళ్ళి ఇలా ఉయ్యాల్లో వేసి ఇలా అంటే చాలు నిద్రైపోతారు. అందులో పిల్లలకి, పసిపిల్లలకి అప్పుడే స్నానం చేయించి అమ్మ ఆ ఆవిరి బొట్టు పెడుతుంది నల్లగా, దృష్టి తగలకుండా. ఇక్కడో చిన్న చుక్క, ఇక్కడో చుక్క, ఇన్ని పెట్టేస్తుంది దృష్టి తగలకూడదని. ఆ బట్ట ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఇలా దగ్గరగా ముక్కు పెట్టి చూశారనుకోండి, గొప్పని సాంబ్రాణి వాసన వస్తుంది. ఎంత బాగుంటాడో! ఏదో పూల పొట్లం అక్కడ పెట్టినట్టు ఎంత మెత్తగా ఉంటాడో. ఏ అవయవం ముట్టుకోండి మెత్తతనమే. అలా ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి జోజో కమలదళేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు ఎనచు జోజో ఎనచున్. వాళ్ళు పోతన గారు తల్లి సాధారణంగా పాడేటటువంటి జోజో తన పద్యంలోకి తీసేసుకున్నారు. జోజో కమలదళేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ. తామర రేకుల వంటి కన్నులున్నవాడా, సింహన్నడుల్లాంటి మధ్య భాగం ఉన్నవాడా, జోజో కమలదళేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన. పల్లవమైనటువంటి కోమలమైనటువంటి అరికాళ్ళు చేతులు ఉన్నవాడా, పూర్ణచంద్రబింబం వంటి ముఖమున్నవాడా, జోజో కృష్ణ అని వాళ్ళు పడుకోబెట్టి ఊయల అదే పనిగా ఊపుతున్నారు. పడుకోడే ఏమిటి, ఎంతకీ పడుకోడు పిల్లాడని అమ్మయ్య నిద్రపోయాడు అనుకుంటానని పిల్లల్ని ఉయ్యాల ఊపేటప్పుడు నిద్రపుచ్చేటప్పుడు చమత్కారం ఉంటుంది. ఏదో ఓ పాట పాడుతూ ఊపుతారు. ఊపేసి వాడు పడుకున్నాడేమో నిద్రపోయి ఉంటాడు అనుకున్నప్పుడు ఉయ్యాల ఆపడం అకస్మాత్తుగా ఆపరవు. మెల్లగా అలా ఊపుతూ మెల్లిగా ఆపి చప్పుడు చేయకుండా లేచిపోతాడేమో మళ్ళీ అని ఆ రెండు పక్కల ఇలా తీసి లోపలికి చూస్తారు. నిద్రపోయి ఉంటాడనుకుని ఇంకో పనిగా ఏదో చేసుకోవాలి కదా మరి అని ఇలా చూసేటప్పటికి పత్తికాయల్లో ఇలా చూస్తూ ఉండేవాడు. అమ్మ నాయనోయ్ పడుకోలేదు పిల్లాడని, ఎంత ఊపినా పడుకోవట్లేదని చెప్పి ఓ గోపకాంత ఏం చేసిందంటే పిల్లాడిని ఎత్తుకుని భుజం మీద వేసుకుని వీపు మీద ఇలా జోకొడుతూ అటు ఇటు తిరుగుతూ పాటలు పాడితే మెల్లిగా ఇలా మెడ పక్కన తల పెట్టుకుని ఊరుకున్నాడు. ఎలా నిద్రపోయాడో లేదో ఎలా తెలుస్తుంది? మళ్ళీ జాగ్రత్తగా ఇలా చేయి పెట్టి ఇలా తీసుకెళ్ళి పడుకోబెట్టేయాలి. అది మళ్ళీ బోర్లా పడుకోబెట్టేయాలి. తిరగేసి పడుకోబెట్టరు, ఉలిక్కి పడతారు పిల్లలని. అందుకని ఎవరినో పిలిచి
అని అడుగుతారు. పడుకున్నాడా చూడు అని. వాళ్ళు వెనక్కి వెళ్ళి ఏం పడుకున్నాడు, పత్తికాయలా కళ్ళు తెరుచుకుని ఉంటాను. అమ్మ నాయనో ఇదేం పిల్లాడే, ఇంతసేపు తిప్పాను, నాకు పనుంది, కాసేపు నువ్వు పడుకోబెట్టు అంటే ఆవిడ తిప్పితే పడుకోవట్లేదు పిల్లాడని చెప్పి ఆవిడేదో కూర్చుని ఆసనం వేసుకుని ఈ తొడ మీద ముఖం పెట్టుకుని కాళ్ళు కిందకి పెట్టి ఓ కాలు ఇలా 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 ఊపుతూ బొజ్జ మీద నానా పాటలు పాడి పడుకోబెడితే ఎన్ని పాటలు పాడినా ఆవిడ వంకి ఇలా చూసి నవ్వుతూ పత్తికాయల్లా కళ్ళు తెరుచు కూర్చున్నాడు. యశోద ఇదేం పిల్లాడే, అసలు పడుకోడేంటే, అసలు ఎంత స్నానం చేయించినా ఎన్ని పాలు పట్టినా ఇది ఎక్కడ కూడా అసలు నిద్రపోడు అని తల్లులకి ఆ పెద్దవాళ్ళకి తెలుస్తుంది. అదో చమత్కార విద్య. ఏం దెబ్బ తగలదు. వాడిని ఇలా బాసింపెట్టి వేసుకుని కూర్చుని వాడి తల తొడ మీదకి వచ్చేటట్టుగా పెట్టుకుని జో 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 అని ఇలా 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 కొట్టేస్తారు వీపు మీద. కొట్టేస్తే పైకి మనకి టప్ 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 చప్పుడు వినబడుతూ ఉంటుంది. వాడిని అలా జోకొట్టి ఊపేస్తే అంటూ వాడు నిద్రైపోతాడు.